వికారం ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది, దాన్ని ఎలా ఆపు చేయాలి, ఎలా దూరం చేయాలి అని తెలిపే ఈ విద్య అందరిదీను, అందరికీ శుభం చేకూర్చేదీను. అందువల్ల మన ఈ 3.5 మూరల శరీరంలో వికారం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అన్నది వెతకాలి. కావుననే ఇది సత్యదర్శనానికి సాధనము. మన లోపల ఏ నిజం దాగి ఉంది, అది దాని బయట సత్యాన్ని గురించి వేలాది పరిశోధనలు చేస్తూ ఎంత వెతికినా, ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా మన సమస్యకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఈ సమస్య మన లోపలే ఉంది, బయట కాదు. అందువల్ల మన సమస్యకు పరిష్కారం వెతకాలంటే మన అంతరంగంలోనే వెతకాలి. అంతరంగంలో కూడా ఏదో కల్పించుకొని వెతకటం కాదు. ఏదైతే వాస్తవమో, యథార్థమో, సత్యమో, ఏ సత్యమైతే మన అనుభూతిలోకి వస్తుందో దాన్నే గ్రహిస్తూ మన సమస్యకు పరిష్కారం వెతకాలి. అందువల్ల ఇది సత్యదర్శన సాధన, ఆత్మదర్శన సాధన. ఆత్మదర్శనం అంటే మనను గురించిన నిజమేదో దానిని దర్శనం చేస్తూ గ్రహిస్తూ పోవడమే. ఈ పనికి మన శ్వాస ఎంతో ఉపయోగపడుతుంది. దీనితో ఏ శబ్దాన్ని కూడా కలపనివ్వం. ఇలా చేయడానికి మామూలు కారణం ఒకటి ఉంది. ఏదైనా శబ్దం కలిపితే ఇప్పుడున్న ధ్యాన పద్ధతుల్లో ఎక్కువ శాతం ఏ దేవీ దేవతల పేర్లో, ఈశ్వరుడో, బ్రహ్మో, ఏ అల్లా మియానో, పరమాత్మనో, ఏ మహాపురుషులో, ఏ ఋషుల పేర్లను ఉపయోగిస్తారు కదా. ఇలా చేరినవన్నీ ఏదో ఒక మతంతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఇతర మతస్థులు ఆ పేరును ఉపయోగించడానికి ఇష్టపడరు కదా. మరి అందరికీ ఉపయోగపడే చికిత్స కాలేదు. రోగమైతే అందరికీ ఉంది, అందరిది ఇదే రోగం. వికారం తలెత్తించుకోవడం, వ్యాకులపోవటం, వికారం తలెత్తించుకోవటం, వ్యాకులపోవటం. అందువల్ల దీని చికిత్స కూడా సార్వజనీనమే అయి ఉండాలి, ఏ ఒక్క మతానిదో కాదాలదు. ఇలాగే ఏ రూపాన్నో ఆకృతినో తీసుకుని ధ్యానం చేస్తే అది ఏదో ఒక మతపరమైన రూపమో ఆకృతో అయి ఉంటుంది. అలా రూపం కూడా సార్వజనీనమైనది కాదు. ఇదంతా ఒక మామూలు కారణమే. కానీ దీనికంటే ముఖ్యమైన కారణం ఇంకొకటి ఉంది. మనము శ్వాసను, శుద్ధ శ్వాసను ఆధారంగా ఎందుకు తీసుకుంటామంటే దాని ఆధారంగా మనం మన గురించిన సత్యం ఏదైతే ఉందో దాన్ని వెతకడం ప్రారంభిస్తాం. ఇలా వెతుకుతూ పోతే మనను గురించిన అంతిమ సత్యం తెలుసుకోగలుగుతాం. తెలియనిదంటూ ఇక ఏది ఉండదు. ఈ పూర్తి శరీరం దేన్నైతే నేను నాది అంటుంటామో, నేను నాది అని ఎంత తాదాత్మ్యం చెందుతామో, ఎంత ఆసక్తి పెంచుకున్నామో, దాని పరిణామంగా ఎంత వ్యాకుల పడుతుంటామో, ఎన్ని ఒత్తిళ్లకు గురవుతుంటామో దాన్ని గురించి తెలుసుకుంటాం. అసలు ఈ శరీర స్కందం అంటే ఏమిటి? అలాగే మన చిత్తం నేను నాది అని దానితో ఎంతో తాదాత్మ్యం చెందుతాం, ఆసక్తి పెంచుకుంటాం. మరి ఆ కారణంగా ఎంతో వ్యాకులత, ఒత్తిడి. అసలు చిత్త స్కందం అంటే ఏమిటి? అలాగే ఈ శరీరానికి, చిత్తానికి పైన ఏదైనా సత్యం అనేది ఉంటే అది ఏమిటి? పుస్తకాలు చదివి దీన్ని అంగీకరించవచ్చు, కానీ అర్థం చేసుకోలేము కదా. దీనిని గురించి నిజంగా తెలుసుకోలేము. ఎన్ని ప్రవచనాలు విన్నా నిజంగా అర్థం చేసుకోలేము. ఊరికి ఒప్పుకోవచ్చు, కానీ తెలుసుకోవాలంటే దాన్ని అనుభూతిలోనికి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ 3.5 మూరల భౌతిక శరీరం ఏమిటి, ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, మన శ్వాస ఆధారంగా మెల్లమెల్లగా స్థూలమైన సత్యాన్ని నుండి ప్రారంభించి సూక్ష్మము, ఇంకా సూక్ష్మము, సూక్ష్మతమమైన సత్యాన్ని చేరుకుంటాం. అలాగే చిత్తాన్ని గురించి కూడా స్థూలమైన సత్యాన్ని నుండి మొదలెట్టి సూక్ష్మతమమైన సత్యం వరకు చేరుకోగలుగుతాం. ఇలా శరీర చిత్త పరిధులను దాటి దాని పై స్థితి, ఆ స్థితి తప్పకుంది. ఎందరో సాధువులు, మహానుభావులు, ముక్త పురుషులు ఆ దశను చేరుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అలాంటి స్థితి ఉందని చెప్తుంటారు. కాబట్టి ఆ స్థితి తప్పక ఉండి తీరాలి. కానీ కేవలం పెద్దల మాటలపై గౌరవం వల్లనే
అది ఉందని ఒప్పుకుంటే దానివల్ల మనకు వనగూడేది ఏమీ ఉండదు. ఒకవేళ ఈ విషయాన్ని బుద్ధి స్థాయిలో ఒప్పుకొని ఉండిపోతే దానివల్ల కూడా మనకు లభించేది ఏమీ ఉండదు. ఆ స్థితి మనకు నిజంగా సాక్షాత్కారం కావాలి, మనకు స్వయంగా అనుభూతిలోకి రావాలి. మనం నడిచే ఈ దారంతా మన శారీరక మానసిక క్షేత్రాలన్నింటినీ దర్శింపజేస్తూ వాటి అంతిమ సత్యానికి తీసుకెళుతుంది. ఆ అంతిమ సత్యాన్ని కూడా అతిక్రమణ చేసిన తర్వాత ఉండేది పరమసత్యమే. ఇది ఆ పరమసత్యాన్ని కూడా దర్శింపజేస్తుంది. కాబట్టి మనం శ్వాస సహాయంతో మెల్లమెల్లగా వెళితే ఆ దశను కూడా చేరుకుంటాం. శ్వాసతో పాటు ఏ రూపమో ఆకారమో నామమో జోడిస్తే చిత్తం ఏకాగ్రమవుతుంది, కానీ మన గురించి మనం తెలుసుకోవడం ఆగిపోతుంది. అందువల్ల ఈ సాధనా మార్గం నుండి మనం తప్పిపోయి వేరే ఏ దారి వెంబడో పయనిస్తాం. అందువల్ల మనం శుద్ధ శ్వాస సహాయం దాని సహాయం మాత్రమే తీసుకోవాలి. దీనితో ఏ నామాన్ని, రూపాన్ని, ఆకృతిని చేర్చరాదు.